విభిన్న ప్రతిభావంతులకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో క్రీడల పోటీలు నిర్వహించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలను ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. జిల్లాలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన కర్నూలులో జిల్లా వ్యాప్తంగా ఈరోజు అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం, వారి మానసిక స్థితిని ఉన్నటువంటి పరిస్థితిని తొలగించడం, వారికి మనోధైర్యం కల్పించడం, వారు కూడా ఇతరులకు ఏమాత్రం తీసిపోరన్నటువంటి విధానాన్ని తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు మంచి ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ఒక విభిన్న ప్రతిభావంతులే కాదు, రాష్ట్రంలో ఏ క్రీడాకారులకైనా కూడా ఈ ప్రైజ్ మనీ వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి తెచ్చుకున్నట్టయితే 7 కోట్ల రూపాయలు, అదే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నట్టయితే, అట్లాగే సిల్వర్ మెడల్ తెచ్చుకున్నట్టయితే 5 కోట్ల రూపాయలు, అలాగే మూడో ప్రైజ్ తెచ్చుకున్నట్టయితే 3 కోట్ల రూపాయల దాకా అంతర్జాతీయ స్థాయిలో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే 2 కోట్ల రూపాయలు, అలాగే సిల్వర్ తెచ్చుకుంటే 1 కోటి రూపాయలు, అలాగే మూడో ప్రైజ్ తెచ్చుకుంటే 50 లక్షల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విభిన్న ప్రతిభావంతులు ఇప్పటి వరకు కూడా గ్రామీణ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, క్రీడల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ క్రీడల్లో పాల్గొకుండా 4 గోడలకే పరిమితమైనటువంటి ప్రతి విభిన్న ప్రతిభావంతులు కూడా ఖచ్చితంగా పాల్గొని మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇక్కడికి వచ్చిన మరియు రాకుండా ఉన్న ప్రతిభావంతులకి వాళ్ళ పిల్లలతో వేగడమే ఒక కష్టము. కానీ ఒక గేమ్ ఎంచుకొని దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే ఆషామాషి కాదు, చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక ఉంటేనే ఈ స్పోర్ట్స్లో పెట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా.